దేశ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెటర్, డిజిటల్ వరల్డ్ లో ఒక డామినేటర్, గ్లోబల్ స్టేజ్ పై ఇండియా వాయిస్ ను బలంగా వినిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కరే. ఆ ఒక్కరు ది వన్ అండ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఛాయ్ వాళ్ళ నుంచి దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. టెక్నాలజీ విషయంలో గానీ, ఆర్థికంగా గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ భారత్ ఈ స్థాయిలో ఉందంటే దానికి ఆయన కృషి ఫలితమే అని విశ్లేషకులు చెప్పే మాట. రోడ్లు, రైల్వేలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలా అన్ని విషయాల్లో ప్రపంచమే భారత్ వైపు చూసేలా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు నరేంద్ర మోదీ. ఇంకా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని టెక్నాలజీ పరంగా ముందుకు నడిపిస్తున్నారు నరేంద్ర మోదీ. ఇక ప్రధాని మోడీ అంటే ఒక మహాసముద్రం. ఆయన్ని ఢీకొట్టేవారే లేరని, అన్ని విషయాల్లోనూ ముందుంటారని విశ్లేషకులు చెప్తుంటారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన కూడా ఒక విద్యార్థిలా ఫీల్ అయి అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇక పేదలను కలిసినప్పుడు వారి బాధలను అర్థం చేసుకుంటారు. దేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చేసి చూపిస్తున్నారు నరేంద్ర మోడీ. ఇక సాంకేతిక పరంగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు నరేంద్ర మోదీ. ఇక ఆయన ఆలోచన విధానానికి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హీ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ. ఇక మోదీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రధాని మోడీ సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేత మోదీ ఒక్కరే. 4 కోట్లకు పైగా ఫాలోవర్స్ తో ట్రంప్ 2వ స్థానంలో ఉన్నారు. ఇక మరో అంతర్జాతీయ గౌరవం దక్కించుకున్నారు ప్రధాని మోదీ. ఇజ్రాయెల్, పాలస్తీనా నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. కేవలం గ్రౌండ్ లెవెల్లోనే కాదు, డిజిటల్ వరల్డ్ లో కూడా ఆయన డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు అంటే 100 మిలియన్ దాటింది. ప్రపంచంలో ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2014 నుంచే ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టారు మోదీ. డిజిటల్ కమ్యూనికేషన్ పవర్ ను చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకున్నారు. మరోవైపు ట్విట్టర్ లో కూడా ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచ నేతల్లో ఫాలోయింగ్ విషయంలో కూడా మోదీ టాప్ లోనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ కు 43.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలే ఉన్నారు. దేశీయ రాజకీయాల్లో కూడా రాహుల్ గాంధీ కంటే ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ మోదీ ప్రభావం కేవలం సోషల్ మీడియా నెంబర్ల వరకే పరిమితం కాదు. అనేక మంది అనుచరుల దృష్టిలో ఆయన ఒక కింగ్ మేకర్, ఎన్నికల వ్యూహాల్లో స్ట్రాంగ్ స్ట్రాటజిస్ట్, విద్యార్థులతో మాట్లాడితే ఒక గైడ్ లా, పేదలతో కలిసినప్పుడు వారి బాధలు అర్థం చేసుకునే నాయకుడిగా కనిపిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ విలువను ముందుకు తీసుకెళ్తూ అన్ని మతాలను గౌరవించే నాయకుడిగా ఆయన్ను అనేక మంది చూస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాధినేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ భారతదేశ ప్రతిష్టను పెంచారనే అభిప్రాయం ఉంది. సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు డిజిటల్ మార్పులు, సంస్కరణలు, యువతకు అవకాశాలు ఇవన్నీ ఆయన విజన్ లో భాగమే అని విశ్లేషకులు చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక ప్రభంజనం.